పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా తమేవవిదిత్వాతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య సర్వే. సత్యార్థ ప్రకాశం నవం సముల్లాసం 208వ పుటలో చూడండి. జీవులెందరూ ముక్తులగుదురో అందరూ క్రొత్త జీవులను పరమేశ్వరుడు సృష్టించి జగత్తున ఉంచును. కావున ఇదేనా? అదే కావున నిశ్శేషులు కారు. నిశ్శేషం అంటే ముక్తిని పొందిన వాళ్ళు పొందినట్టుగా అక్కడే ఉండిపోతే, ఆ యొక్క బావిలో నీరు తాగడానికి పాండవులు వెళ్ళినప్పుడు అక్కడ యక్షుడు అందరినీ పోయిన వాళ్ళని పోయినట్టుగా అక్కడే చంపేస్తూ పోతుంటే చివరికి ఏంది పోయిన వాళ్ళు అంతా అటే పోయారు, ఒక్కరు రావట్లేదని చెప్పేసి చివరికి యుధిష్ఠిరుడు పోతే అతనికి కూడా అవే ప్రశ్నలు వేసి నువ్వు కూడా సమాధానం చెప్పకపోతే నీవు కూడా వికట జీవి అవుతావు అని హెచ్చరించడం తోటి వారు అడిగిన ప్రశ్నలకు యుధిష్ఠిరుడు సమాధానం చెప్తే మళ్ళీ వాళ్ళందరినీ బ్రతికిస్తుంటారు. అది వేరే విషయం. ఇక్కడ ఏమంటున్నానంటే ఈ పౌరాణికం అంతా చెప్తున్నటువంటిది ఏంటంటే బ్రహ్మలీనమైపోవడం, శివైక్యమైపోవడం అని చెప్పేసి జీవుని యొక్క ఉనికికి ప్రమాదం తెచ్చి పెడుతున్నారు. తద్వారా ఈ యొక్క అందరూ ముక్తిని పొందుతూ నిశ్శేషులు అయిపోతే, ఇక జీవులే లేకపోతే దేవుడు ఏం చేసుకుంటాడు? దేవుడు ఏం చేస్తాడు? ప్రకృతి ఏం చేస్తుంది? అక్కడ ఈ రహస్యాన్ని రాముణ్ణి చంపడానికి రావణాసురుడు చేస్తున్నటువంటి ఎత్తుగడలతోటి ఈ అన్ని రావణాసురుని కుమారుణ్ణి, మేఘనాథుణ్ణి, ఇక కుంభకర్ణుణ్ణి అందరినీ చంపి ఇక చివరికి ఈ చావో రేవో తేల్చుకుంటానని చెప్పి వెళ్తున్నటువంటి రావణాసురుణ్ణి మండోదరి ఆపుతుంటది. ఎందుకండి ఈ యుద్ధంతో గెలిచి ఏం సాధిస్తావు? అంత గెలిచిన తర్వాత ఒకవేళ రాముడు మీ చేతులు చనిపోయాడు, రాముడు ఓడిపోయాడు, మీరే గెలిచారనుకోండి, ఇప్పుడు ఈ యొక్క లంక లోపల మన వంశం లేనటువంటి స్థితిలో, మన వంశం లేదు, ఎవరు లేరు, ఇక రాక్షసుల్లాగా నువ్వు ఒక వైపు నేను ఒక వైపు ఎగురుదాం రండి, రాజ్యం అంతా తిరుగుదాం అని చెప్పేసి హేళన చేస్తుంటది అన్నట్టుగా మండోదరి. ఎందుకు ఈ విజయం, ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు ఆపేయండి, ఆయన భార్యను ఆయనకు తిరిగి పంపేయండి అని ఎన్ని రకాలుగా ప్రేరేపించినా కూడా రావణాసురుడు ఏం మాట్లాడుతున్నావు, ఈ రావణి వంశానికి కలంకము, ఓటమి పాలు కావడం, జీవితం ఉన్నట్టు వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు నేను యుద్ధం చేస్తూనే ఉంటాను, వీరగతి నేనైనా పొందాలి, అయితే రామునైనా చంపాలి అని చెప్పేసి చెప్పిన మాట వినడం అనమాట. అంటే అట్లా అందరూ పోయిన తర్వాత ఇక్కడ ఏం చేసుకుంటాం? అదే రూపకంగా ఈ యొక్క పౌరాణికుల సిద్ధాంతం ప్రకారంగా అందరూ జీవన్ముక్తులై అక్కడే ఉండిపోతే, మరి ఇక్కడ సృష్టిలోకి ఎవరు రాకపోతే ప్రకృతి మరియు పరమాత్మ ఆ ఇద్దరు ఏం చేస్తారు? వారి వల్ల ఏమవుతుంది? అందుకని జీవులకు మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అల్పజ్ఞత అనేటువంటి కారణంగా మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారు. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, అట్లా అంగీకరించి జీవులు అనిత్యులగుదురు. ఆ రకంగా అంగీకరిస్తే జీవులు అనిత్యులగుదురు, మరియు సర్వశక్తిమంతులగుదురు. అందరూ దేవుళ్ళు అయితే మరి ఒక్క దేవుడితో ఇంత ఇబ్బంది పడితే
మరి అందరూ దేవుళ్ళు అయితే ఉన్నటువంటి జీవులు వాళ్ళు ఇంకా ఎంత సతమతం అవుతుంటారు. అందుకని అది సరైనది కాదు అనేటువంటిది అభిప్రాయం. ఎవనికి ఉత్పత్తి ఉండునో అతనికి నాశము తప్పదు. ఎవరికైతే ఉత్పత్తి ఉంటుంటుందో వారికే నాశనం ఉంటుంటది. జీవుడికి ఉత్పత్తి లేదు, అందుకే నాశనం లేదు. శరీరానికి ఉత్పత్తి ఉన్నది, అందుకే నాశనం అవుతుంది. ఇంతేగాక నీ మతము అనుసరించి జీవుని ముక్తియు అనిత్యమగును. అంటే జీవుని ముక్తి అనేటువంటిది అనిత్యం అవుతుంది. ఎందుకంటే జన్మనెత్తినటువంటి 84 లక్షల జీవరాశులందరూ ఒక్కొక్కరు అందరూ ముక్తికి వెళ్ళిన తర్వాత ముక్తి యొక్క స్థితికే ప్రమాదం. ఇక మళ్ళీ ఎవరు ప్రయత్నం చేసేవారు లేరు, ముక్తిని పొందేవారు లేనప్పుడు ముక్తి అనిత్యమైపోతుంది. ఈ దోషం వస్తున్నది అని చెప్పేసి చెప్తున్నాడు. జీవుడు నశించినచో ముక్తి అనంతత అర్థమేమి? జీవుడు నశిస్తే ముక్తిగా అనంతము అనడానికి ఏ రకంగా అది అనంతం అవుతుంటుంటది? ముక్తిలో గుంపులు ఎక్కువై దొమ్మి జరుగును. దొమ్మి అంటే ఇది తోసుకోవడమా, దుబ్బుకోవడమా? ముక్తిలో గుంపులు ఎక్కువై అంటే పోయిన వాళ్ళంతా ఇప్పుడు మొన్న ప్రయాగరాజ్లో 12 సంవత్సరాల తర్వాత కుంభమేళా అని పెట్టేసరికి వాళ్ళందరూ పోయి భక్తితోటి అలసిపోయి పడుకుంటే మధ్యరాత్రి పోయి వచ్చి స్నానం చేసి మళ్ళీ తెల్లారగట్ల మళ్ళీ తిరిగి ముఖం పడదామని ఆతరుతోటి వాళ్ళు వచ్చి అక్కడ నీటి దగ్గర వాళ్ళు విశ్రమిస్తున్నటువంటి వాళ్ళ మీద పడితే వీళ్ళు తొక్కేసరి లాటలు ఎంతమంది చనిపోయారు గుర్తుందా? మర్చిపోయారా? ప్రభాకర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. మర్చిపోలేదు ఆచార్య. ఆ రకంగా అక్కడ మరి అందరూ అక్కడికి పోతే, స్వర్గానికి పోతే అక్కడ మళ్ళీ అంత ఈ దొమ్మి అనే పదానికి నాకు అర్థం తెలియట్లేదు. ఎందుకంటే ఇదివరకు ఎక్కడ చదవలేదు, ఏది లేదు, వినలేదు కూడా. ఇది పరిహారముగా తోచుతున్నది, పరిహాసంగా. ఇటువంటి అన్ని ఈ పౌరాణికము సిద్ధాంతం అంతా ఏంటంటే జీవుడు అనిత్యము, చావు నాశనం అయ్యేటువంటి వాడు, మరియు మోక్షము అనేటువంటిది అనిత్యము అని ఈ తప్పుడు సిద్ధాంతం అంతా ఏంటంటే పరిహాసం గావింపజేస్తుంది. కారణం ఏమన్నా? ఎందుకనంటే అక్కడ నా ఆగమనమే కానీ వ్యయం ఉండదు. ఆగమనమే కానీ వ్యయం ఉండదు. అంటే ఆ స్వర్గం ఎటువంటి స్వర్గము అంటే వచ్చినోడు వచ్చినట్టుగా అది వేసిన చేపల గాలానికి చిక్కుకోవడమే తప్ప మళ్ళీ గాలం నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా స్వర్గం నుంచి ఎవరు తిరిగి రాకపోతే ఆ స్వర్గాన్ని ఎవరు ఇష్టపడతారు? పోయిన వాళ్ళంతా పోయినట్టే ఊసరి భూమిలో ఇరుక్కుపోయినట్టే ఉంటే మరి దానిని ఎవరు ఇష్టపడరు కదా. కావున అట కలుగు వృద్ధికి అంతం ఉండదు. అక్కడ ఏంటంటే నీళ్లు అది వస్తూనే ఉన్నప్పుడు ఆ యొక్క ఆయకట్టలు నిండిపోయి తెగిపోయే ప్రమాదం ఉంది. ఆ రకంగా స్వర్గానికి వెళ్ళే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంటుంది. స్వర్గంలో ఉండేటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నప్పుడు అక్కడ కాలుష్యం ఏర్పడుతుంటుంది. ఇక అక్కడ వ్యవస్థ లోపం అనేటువంటిది ఏర్పడుతుంటది. అక్కడ చాలా రకరకాలుగా ఉంటుంటది. మరియు దుఃఖానుభవము లేని సుఖము కొంచెము ఉండజాలదు. దుఃఖ అనుభవం లేకపోతే సుఖము యొక్క విలువే తెలియదు. ఫేస్బుక్ లో మీరు కూడా చూసి ఉండొచ్చు, దంపతుల మధ్య ఆ శ్రీమతి గారు తీసుకొచ్చి ఏమండి దీని మీద సంతకం పెట్టండి, ఏంటది అని అంటే మీరు పెట్టండి చెప్తాను, నువ్వు చెప్పు ఏంటి అంటే ఇది విడాకుల పత్రం అనగానే అవునా అని చెప్పేసి అతను తొందరగా పెట్టబోతుంటే అతను చేతులు ఎందుకు గుంజుకుంటుంటది. గుంజుకొని ఏమైంది అంటే ఈ ఇల్లు నా పేరు మీద రాయాలి అంటే సరే తీసుకో అంటాడు.
అంటే మళ్ళీ ముందుకు పెడుతుంటది సంతకం పెట్టమని. మళ్ళీ అతను పెట్టడానికి పూనుకుంటుంటే మళ్ళీ వెనుక గుద్దుకుంటది. మీ అకౌంట్లో ఎన్నైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ నా పేరు మీద నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటుంటాడు. మళ్ళీ సరే అంటాడు, నేను మళ్ళీ సంపాదించుకుంటాను అంటాడు. మళ్ళీ సంతకం పెట్టమని ముందుకు చేస్తుంటది. సరే అని అతను పెట్టబోతుంటే మళ్ళీ వెనుక గుంజుకుంటది. ఇప్పుడేమైంది అంటే మన బాబు కూడా నాతో పాటే ఉంటాడు, మీకు ఏ హక్కు లేదు అంటే, సరే నేను ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో బాబుని అంటానని అతను అంటాడు. అమ్మో ఇతను నేను లేకుంటే సుఖంగా ఉండేటట్టున్నాడు అని చెప్పేసి ఆ విడాకుల పత్రాన్ని చించి నోట్లో పెట్టుకుంటుంటే నోట్లో ఉన్న దానికి కూడా సంతకం పెడతాడు. సంతకం అయితే అయిపోయింది, నువ్వు ఎక్కడైనా పెట్టుకో అని అంటాడు. అంటే ఈ యొక్క ఆట తమాషా అక్కడ చూపించడం జరిగింది. అందుకనే ఇక్కడ అనుభవము లేకపోతే దుఃఖము, అనుభవం లేకపోతే సుఖం యొక్క విలువ, సుఖం యొక్క అనుభవం లేకపోతే దుఃఖం యొక్క విలువ తెలియదు. అందుకని స్వర్గంలోకి వెళ్ళినప్పుడు స్వర్గం సుఖాన్ని పొందాలి అంటే ఈ భవబంధాల్లో ఉండాలి. భవబంధాల్లోని దుఃఖాన్ని ఈ జవదాటి ఆ సుఖాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అక్కడ సుఖము రుచి తేలిపోయాక ఇప్పటికి ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ భవబంధాల్లోకి రావాలని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి అల్పుడైనటువంటి సామర్థ్యుడు జీవునికి ఉంటుందని చెప్పేసి భగవంతుడు చిన్నపిల్లల నాటకం ద్వారా మన కళ్ళ ముందే చూపిస్తున్నాడు. చేదు లేని మధురత కర్తమేమి. చేదు లేకపోతే మధురం అంటే తీపి యొక్క విలువ ఏం తెలుస్తుంటది. మాధుర్యము లేనివాడు కటు రసమున కర్తం ఉండదు. మాధుర్యము లేని నాడు, మాధుర్యము లేకపోతే, ప్రేమ ఆప్యాయతలు లేకపోతే కటురసమునకు అర్థమే ఉండదు. ఒక స్వాదు రసమునకు విరుద్ధ రసం ఉన్నప్పుడే రెండింటి పరీక్ష వీలగును. అంటే ద్వంద్వం ఉన్నప్పుడే రహస్యం తెలుస్తుంటది. ఏ ద్వంద్వము, ఏ పోటీ లేనప్పుడు ఆ జీవితానికి విలువ ఉండదు, ఆ పనితనానికి విలువ ఉండదు, ఆ ప్రత్యేకతకు విలువ ఉండదు. విలువ ఎప్పుడు అంటే పోటీతత్వం ఉన్నప్పుడే. ఎల్లప్పుడూ ఒక్క మధుర పదార్థమునే తినువానికి షడ్రసోపేత భోజన షడ్రసములతో కూడినటువంటి పంచభక్ష పరమాన్నాలు దొరికితే అతని న్యాయమే నష్టమగును. అంటే అతనికి ఏ రుచి విరుద్ధ భావం అనేటువంటిది లేకపోతే, షడ్రుచులు అనేటువంటివి లేకపోతే, ఏదైనా ఒకే రుచి ఉన్నట్టయితే మనసు కొడుతుంది, భోజనం మీద ఆసక్తి పోతుంటుంటది. అందుకని ఆ భోజనం మీద ఆసక్తి పోవద్దని విరుద్ధ ఆహారాన్ని, ఇప్పుడు అన్నము చప్పగా ఉంటుంటది, దాంట్లో ఉప్పు కారంతో కూడినటువంటి కూరగాయ కలుపుతుంది. విరుద్ధ ఆహారం రుచిని పెంచడానికి. ఈ రూపకంగా ఆ రుచులు అనేటువంటి విరుద్ధ తత్వం ఉంటేనే మనం కోరుకున్నటువంటి దానికి విలువ దక్కుతుంది. అందుకని విరుద్ధ పదార్థం అనేటువంటిది ఉండాలి, విరుద్ధ పరిస్థితి అనేటువంటిది ఉండాలనేది సారాంశం. జీవుడొనర్చు శాంత కర్మములకు పరమేశ్వరుడు అనంత ఫలము ఒసంగిన అతని న్యాయమే నష్టమగును. అంటే పరమేశ్వరుడు ఇప్పుడు వీళ్ళు అంటుంటారు కదా, ఒక్క సత్యనారాయణ కథ జయిస్తే ఇతడు సశరీరముగా ముక్తిని పొందును అనేటువంటి కథ చెప్తుంటాడు కదా. శరీరంతో ముక్తి పొందుతాడని, మరొక కథలో సపరివారంగా స్వర్గానికి వెళ్తారని. ఈ రకంగా భగవంతుడు వారికి శాశ్వత ముక్తి ఆనందాన్ని కల్పిస్తే భగవంతుడి యొక్క న్యాయ వ్యవస్థకు, అంటే తనకు తానే ఆడిన మాట తప్పినట్టుగా దేవుడికి అపరాధ భావం, మరియు దేవుడి యొక్క న్యాయానికి విలువే ఉండదు. ఎందుకు అంటే పోయినవాడు పోయినట్టు అటే పోతే మళ్ళీ తిరిగి రాకపోతే ఆ భగవంతుడి యొక్క న్యాయానికి ప్రయోజనం ఏముంటుంటది? ఇప్పుడు అందరికీ న్యాయం చేసుకుంటూ అందరిని ముక్తిని పంపిస్తే మళ్ళీ ఆ తర్వాత భగవంతుడి దగ్గర న్యాయం ఉండదనా? అందరి ముక్తిని పొందించేటువంటి, ముక్తి ప్రాప్తింపజేసేటువంటి గుణం ఉండదనా?
భగవంతుని లోపల మరి ఆ గుణం ఉంటే దానిని జీవులందరూ పైకే వెళ్ళిపోతే మరి ఆ భగవంతుని గుణం వ్యర్థమవుతుంది కదా. అందుకని ఏ రూపకంగాను ముక్తిని పొందిన వారు అక్కడే ఉంటారు, తిరిగి రారు అనేటువంటి అభిప్రాయము ఏ విధంగానూ బలపడట్లేదు. అన్ని విధాల దోషయుక్తంగా ఉన్నది కాబట్టి అది సరైనటువంటి భావజాలం కాదు. ఇక ఈ కర్మకాండ ఇప్పుడు సంధ్యోపాసన, అగ్నిహోత్రము, యోగ సాధన, ఈ ధారణ, ధ్యాన, సమాధి, ఈ సాక్షాత్కారము కర్మకాండ పరకంగా చేసినట్టయితే దీనంతటి ఈ వ్యర్థం ఇంకొకటి ఏది లేదన్నట్టు. వైదికంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ సంధ్యోపాసన గాని, ధ్యానము గాని, అగ్నిహోత్రం గాని, ఈ యొక్క యోగ సాధన మరియు ధారణ, ధ్యాన, సమాధి వంటివి ఆత్మ కళ్యాణ నిమిత్తము శారీరక అనుబంధానికి తోడ్పడేటువంటి కర్మను ప్రక్షాళన చేసుకోవడానికి, జీవనముక్తిని పొందడానికి ఈ పురుషార్థపరమైనటువంటిది చేయడం వల్ల సంధ్యోపాసనలో ఆత్మ విషయమే మనకు బోధపరుస్తూ ఉన్నది. అగ్నిహోత్రంలోనూ ఆత్మ విషయమే ఉన్నది. పంచమహాయజ్ఞలోనూ ఆత్మ కళ్యాణమే ఉంది. అన్ని రకాలుగా అతిథి యజ్ఞంలోనూ, బలివేష దేవ యజ్ఞంలోనూ అది ఆత్మ యొక్క కళ్యాణమే ఉన్నది. కాబట్టి ఇది కర్మకాండ కాదు. కర్మకాండ అంటే మన నిజ జీవితానికి మనకు ఎటువంటి సంబంధం లేకుండా పురోహితుడు చెప్పాడు కాబట్టి చేయాలి, పండిట్జీ చెప్పాడు కాబట్టి చేయాలి, ఈరోజు పండుగ కాబట్టి చెయ్యాలి అనేటువంటిది ఒకవైపు. ఇది నాకు ప్రయోజనకరంగా ఉంటుంటుంది, నన్ను ఉద్ధరించుకోవడానికి ఈ కర్మ అయితేనే నా జీవితం నుండి నేను తరించిపోతుంటాను అనేటువంటిది తెలుసుకోవడం. పట్టుకుంటున్నారా? వింటున్నా మాతాజీ. అందుకని ఇది వైదికంలో ఉండేటువంటి పంచమహాయజ్ఞాలు కర్మకాండము కాదు. మన జీవితానికి ఉపయోగపడేటువంటివి, మనల్ని తరింపజేసేటువంటి మార్గాలు. అందుకే ఇక్కడ జీవుడు పునర్చు శాంత కర్మలకు పరమేశ్వరుడు అనంత ఫలము ఒసగిన అతని న్యాయమే నష్టమగును. ఎవడెంత బరువు మోయగలడో అంత బరువు అతనికి ఎత్తుట బుద్ధిమంతుల పని. అంటే ఎవరు ఎంత మోయగలరో అంటే ఇప్పుడు ఇక్కడ అభిప్రాయం ఏంటంటే దేశ విదేశాలకు వెళ్ళేటువంటి పిల్లలకు తల్లిదండ్రులు చెప్తుంటారు అంటే నువ్వు అంత చేయలేవు, నీ వల్ల కాదు అని. ఇప్పుడు దయానందని యొక్క తల్లి మూలశంకరునికి నువ్వు శివరాత్రి జాగరణ నువ్వు చేయలేవు, నిరాహారంగా నువ్వు ఉండలేవు, నీ వల్ల కాదు అని చెప్పేసి తల్లి చెప్పడం ఆ రూపకంగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎవరు ఎంత బరువు మోయగలరో అంత బరువు అతనికి ఎత్తుట బుద్ధిమంతుల పని. అంటే భగవంతుడు జీవుడు అల్పుడు కాబట్టి అతనికి కొంతవరకే స్వర్గ సుఖాన్ని ఇవ్వడం, మరికొంతవరకు భవబంధాల్లో 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉండజేయడం ఇది ఈశ్వరునికి తగినటువంటిది. అంతేగాని ఎప్పటికీ ఒక్కసారి జీవనముక్తిని పొందితే ఇక అటే పోతుంటాడు, మళ్ళీ తిరిగి రాడు అనేటువంటిది భగవంతుడు కనుక చేస్తే మరి అతని న్యాయ వ్యవస్థకే భంగం కలుగుతుంది. ఒక మనువు బరువు మోయగల వాని శిరస్సుపై 10 మనుగుల బరువు ఎత్తువాడు నిందాపాత్రుడు అగుడు. అంటే ఇక్కడ దేవుడు నిందాపాత్రుడు అవుతున్నాడు. ఎందుకు నిందాపాత్రుడు అవుతున్నాడు అని అంటే ఈ ఒకసారి అతడు యోగ సాధన చేస్తే అతనికి జీవనముక్తి అనేటువంటిది శాశ్వతంగా ఇచ్చేస్తున్నాడు కాబట్టి నిందాక పాత్ర అవుతున్నాడు. మరి అతను మోయలేడు కదా, అంత అతన్ని జీర్ణించుకోలేడు కదా. తింటున్నారు కదా అని చెప్పేసి పెద్ద డేక్షలో వండిందంతా ఒకేసారి వడ్డిస్తే ఏమవుతుంది? తినగలమా? తినలేము కదా. ఎంత అవసరమో అంత తింటేనే బాగుంటుంటుంది. అందుకని ఈ తల్లి వండినంత పిల్లవాళ్ళకు తినబెట్టదు కదా, ఎంత తినబెట్టాలో అంత తినబెడుతుంది. అందుకని భగవంతుడు కూడా జీవుడికి ఎంత అయితే అభీష్టమో అంతవరకే ఇవ్వగలడు.
అంతేగాని అతిరిక్తంగా ఇవ్వలేడు. ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ఇదంతా ఏంటంటే గుడికెళ్ళి దేవుడిని మొక్కుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. గుడికెళ్ళి దేవుని మొక్కుకుంటే కోరికలే నెరవేరితే ఇక ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ యొక్క జైళ్ళు ఎందుకు, ఈ యొక్క కోర్టులు ఎందుకు, ఈ మున్సిపాలిటీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఈ యొక్క జీవుడు అల్పుడు కాబట్టి ఎక్కడ స్థిరముగా ఉండడు కాబట్టి బంధనంలోకి వెళ్తే స్వర్గానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళితే బంధనంలోకి రావాలని, అక్కడ పోతే ఇక్కడ పోతే అక్కడ, ఈ రకంగా ఆవాగమనం జీవుడు సామర్థ్యం కాబట్టి ఈ ఆవాగమన నిమిత్తకంగా ఎంతైతే మోయగలడో, ఎంతైతే అతడు ఏ ఇబ్బంది పడకుండా ఇంకొకరికి ఇబ్బంది కలగజేయకుండా ఉంటుంటాడో అటువంటి పరిమితమైనటువంటి ఈ యొక్క మోక్షమును, జీవన్ముక్తిని భగవంతుడు ప్రసాదిస్తుంటాడు. పరిమితము అంటే దాని యొక్క హద్దు, దాని యొక్క అవధి పూర్తయిన తర్వాత మళ్ళీ యథాపూర్వకంగా ఉండడం. అందుకని ఈ యొక్క జీవుడికి సామర్థ్యం అంతగా ఉండదు కాబట్టి భగవంతుడు అతనికి శాశ్వతమైనటువంటి జీవన్ముక్తి అనేటువంటి విధానమును చేయడు. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు పట్టుకుంటున్నాము. ఒక మనువు బరువు మోయగల వాణి శిరస్సుపై 10 మనుగుల బరువు ఎత్తువాడు నిందాపాత్రుడు అగును. అట్లే అల్పజ్ఞుడు అల్ప సామర్థ్యం గలవాడునైనా జీవునకు అనంత సుఖ భారమును కలిగించుట ఈశ్వరునకు సరికాదు అంటే అతనికి యోగ్యత కాదు. అతను తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లుగా ఉంటుంది. అందుకని ఆ భగవంతుడు ఎప్పుడు మన మానవులు చేసిన పనినే చేసి పదే చేసి ఆ రకంగా చేసేటట్టుగా భగవంతుడు చేయడు. కాబట్టి భగవంతుని స్థానం భగవంతునిదే, జీవుడి స్థానం జీవుడిదే. పరమేశ్వరుడు కొత్త జీవుల ఉత్పన్నము చేయునడల జీవులను ఉత్పన్నము చేయుటకు ఉపయోగించు సామగ్రి ఒకనాడు నిశ్శేషము కాగలదు. ఇంకా రహస్యం ఏంటంటే, ఒకవేళ ముక్తిని పొందిన జీవులని పోని దేవుడు ఇంకా మళ్ళీ తయారు చేస్తాడు కదా అని ఒకవేళ ఎవరైనా భావిస్తే, ఏ వస్తువుతోటైతే ఈ యొక్క జీవాత్మలను తయారు చేస్తున్నాడు భగవంతుడు, అలా చేస్తూ ముక్తిని ప్రాప్తింపజేస్తుంటే, ఇప్పుడు ఏమంటారు, ఒక సామెత ఉన్నది, కూర్చొని తింటే అది గుట్టలు కరిగిపోతాయి అని అంటుంటారు కదా. ఆ విధంగా ఈ యొక్క జీవునికి భగవంతుడు కొత్త జీవులను తయారు చేస్తే, ఎంత తయారు చేసినా జన్నటికో అన్నటికి ఆ యొక్క తయారు చేసేటువంటి సామగ్రి సైతం సమాప్తమైతే ఇక దేవుడు చెయ్యలేడు, దేవుడు అసమర్థుడు అనేటువంటి ఆరోపణ దేవుడి పక్షాన వస్తుంది. జీవుడు నాశనం అయ్యేటువంటి వాడు అనంతుడు కాదు, అనాది కాదు అనేటువంటిది జీవుడికి పట్ల దోషం వస్తుంటది. ఎంత గొప్ప ధనాగారమైనను, అంటే ఎంత ఇప్పుడు భండాగారమైనను దాని నుండి వేమగును, ఉన్నది ఖర్చు అయిపోతుంది. ఓం నమస్తే ఆచార్య. అమ్మా ప్రభాకర్ గారు మ్యూట్ లో ఉండరా? ఆయం అంటే ఆదాయం. ఆదాయం అంటే ఇప్పుడు ఏమంటే ఒకటి అంటుంటారు కదా, గవ్వ ఆముదని లేదు,
గడియ పురుసత లేదు. విన్నారా లేదా? విన్నాం ఆచార్య. అంటే ఒక్క పైసా ఆదాయం ఏదీ లేదు, కానీ ఎప్పుడు తీరిక లేకుండా హడావిడి ఉంటారన్నమాట. ఆ విధంగా అంటే ఆచార్య ఎక్కువ జీవులను ఉత్పన్నం చేస్తే ఇది సరిపోదు. ఎక్కువ జీవులను ఉత్పన్నం చేసిన ఉత్పన్నమైనటువంటి వాళ్ళు వాళ్ళ పురుషార్థంతో జీవనముక్తిని పొందుతున్నారు కదా. పొందిన వాళ్ళంతా అక్కడే పోతున్నారు. అక్కడ పోతే మరి ఇంకా జీవులు ఎవరు ఉండరు కదా. అంటే దేవుడిలో సామర్థ్యం ఉంది కదా, అనంత సామర్థ్యం. అతడు కొత్త జీవులను తయారు చేస్తాడు అని అంటే అప్పుడు ఎదురు ప్రశ్న దయానంద సరస్వతి ఏమి అడుగుతున్నాడు వాళ్ళను అంటే, ఏ వస్తువుతోటైతే జీవులను తయారు చేయనవుతుందో ఆ వస్తువే సమాప్తమైపోతే అప్పుడు చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న దేవుడు ఏం చేయలేడు. మరి జీవుడు స్వతహాగా పుట్టలేడు, అప్పుడు పుట్టలేడు, ఇప్పుడు పుట్టలేడు. కాబట్టి జీవుడి యొక్క ఉనికియే నామరూపాలు లేకుండా పోతుంది. అప్పుడు మండోదరి చెప్పినటువంటి మాటలే ముందుకు వస్తుంటాయి. ఈ విజయం ఎవరికి? ఒక పక్షాన మీరు, ఇంకొక పక్షాన నేనే ఇక దయ్యాల్లాగా ఎగురుదాము, మేము గెలిచామని చెప్పేసి ఆమె ఎంత బాధాకరంగా అంటుంటుందో దానిని రావణాసురుడు ఏమాత్రం లెక్క చేయకుండా కొట్టుపట్టేస్తుంటాడు. మేము మగవాళ్ళం ఉన్నదే పౌరుషాన్ని నిరూపించుకోవడానికి, ఈ రకంగా చనిపోతే, ఈ రకంగా మనకి ఇంకొకరితో ఏకీభవిస్తే ఏమవుతుంది? ఎవరితో ఏకీభవిస్తున్నారు అని అంటే భగవంతుడు అంత అల్పజ్ఞత్వముతో అల్ప సామర్థ్యముతో ఏకీభవించడం వల్ల ఈ పూర్తిగా జీవులను నామరూపాలుగా లేకుండా చేసుకుంటే, తనలో సామర్థ్యం ఉన్నదని చెప్పేసి చేసుకుంటే ఆ దేవుడి వల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు ప్రకృతి ఇద్దరే ఉంటారు కదా, వాళ్ళిద్దరితోటి ఏమవుతుంటది? అది సందేశం. ఆదాయము లేని దగునెడల ఒకనాడు అది దివాలా తీయక పోదు కదా. ఆదాయం లేనప్పుడు, ఆదాయం లేకపోతే ఏదో ఒకరోజు దివాలా తీస్తుంది కదా. కావున జీవులు ముక్తి పొంది మరలా అట నుండి తిరిగి వచ్చుటయే తగిన వ్యవస్థ అవుతున్నది. అంటే ఇక్కడ పోవాలి, అక్కడికి రావాలి అనేటువంటిది దేవుడు చూపిస్తున్నాడు కదా. చుట్టరికానికి వెళ్ళినటువంటి వారు అక్కడ ఏనాడు ఉండరు, మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చే విధానాన్ని చూపిస్తున్నాడు. దానిని దయానంద సరస్వతి తన చివరి సందేశంలో అన్నాడు కదా, ఓ భగవంతుడా, నీవు నా పక్షాన నా పట్ల చాలా ఆట పట్టించావు నన్ను, ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, నీ వ్యవస్థలో నీవు ఉండు, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన మాటలు దీనికి సహకారం. వరలక్ష్మి అమ్మ గారు పట్టుకుంటున్నారా? చంద్రుడి గురించి కూడా చెప్పినట్టున్నారు కదా, ఆయన శరీరము 150 ఏళ్ళు బ్రతికెళ్ళగా 120 ఏళ్ళు తయారు చేసుకున్నాడు. దయానంద సరస్వతి ఆయుర్వేదం చిట్కాలు రాశాడు. దాంట్లో ఏమని చెప్పాడు అంటే, అతను దినచర్యలో అన్ని రసభస్మాలు ఎక్కువగా వాడేవాడు. దానితోటి నేను సహజంగా జీవిస్తే 300-350 సంవత్సరాలు పైబడి నేను జీవించేటువంటి శరీరాన్ని నేను తయారు చేసుకున్నాను. కానీ మీరు పదే విషయం ఇచ్చి ఈ సీస పెంకులతోటి ఈ రకంగా ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తుంటాయి, లోపల పేగులని జల్లెడ పెట్టించినట్టుగా మొత్తం అంతా గుచ్చుకొని రక్త విరేచనాలు అవుతుంటే దాన్ని ఎవరేం చేస్తుంటారు ఎంత బాగున్నా కూడా? అర్థమవుతుందా? మరి పరమేశ్వరుని రక్షణ ఉండాలి కదా వాళ్ళ నుండి. అసలు అలాగే ఎందుకు జరిగింది ఆచార్య? పరమేశ్వరుని రక్షణ జరగాలి కదా ఆయనకి. అసలు రక్షణ జరగాలంటే ఎవరికి జరగాలి? రక్షింపబడడానికి ఉన్నటువంటి వాళ్ళకు జరగాల. రక్షణే అవసరం లేకుండా నేను నా ఇష్టం అనేటువంటి విచ్చలవిడి విధానంతో వ్యవహరించేటువంటి వారికి జరగాల.
దయానందుకే జరగాలి ఆచార్య రక్షణ. దయానందునికి ఎందుకు, గౌతమ బుద్ధునికి ఎందుకు జరగకూడదు, హజరత్ మొహమ్మద్కి ఎందుకు జరగకూడదు? అది కాదు సమస్య. అక్కడ ఏంటంటే ఎవరైతే తన గురించి పురుషార్థం చేస్తున్నారో, యోగ సాధన చేస్తున్నారో, జీవన్ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కలగాలి. ఎవరైనా సరే, వారు వీరనే కాదు. ఇప్పుడు తల్లిదండ్రి కడుపున పుట్టినప్పుడు వాళ్ళ మాట విననటువంటి ఈ పిల్లవాడు వాళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా బయటకు వెళితే తల్లిదండ్రి వారంటే ఎంత అని పడతారు. చివరికి వదిలేస్తారు కదా, మనసు చంపుకొని, సరే పో నీ కర్మ నీ నువ్వు అనుభవించు, ఇంతే కదా. అంటే ఏదైనా పరిధి వరకే ఉంటుంది అని భగవంతుని ప్రచారంలోనే ఉంటున్నాడు కాబట్టి అలా జరిగేది కాదని ఉద్దేశం. అదే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే పౌరాణికముల పురాణాలన్నింటినీ ఖండించడం అన్ని రకాలుగా తప్పే. పౌరాణిక సిద్ధాంతము అనేటువంటిది దీని ద్వారా అభిప్రాయం. కావున జీవులు ముక్తిని పొంది మరల అక్కడి నుంచి తిరిగి వచ్చుటయే తగిన వ్యవస్థ అగుతున్నది. ఇప్పుడు కొత్తగా యజ్ఞం చేస్తున్న వారు ఎవరు లేరు కదా. అగ్నిహోత్రంలో ఇప్పుడు ఎవరైతే అగ్నిహోత్రం చేస్తున్న వారు చేసినట్టుగా స్వర్గకామో ఏ చేత అని చెప్పేసి ఆ యజ్ఞంతో అటే స్వర్గానికి పోతే ఇంకా మళ్ళీ యజ్ఞం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? సఫలం కావట్లేదు కాబట్టి సంతోషం. సఫలమైతే సంధ్యోపాసనలో కానీ, యోగ సాధనలో కానీ, ధ్యానంలో కానీ, యజ్ఞంలో కానీ మనం సఫలమై అక్కడే పోతే మన వారసులు ఇంకా మళ్ళీ ఒకరు మన దారిలోకి వస్తారా? వారసులేమన్నా ఆచార్య ఎవరు చేయరు కూడా. కానీ ఆచార్య ఇంత మంచి ప్రచారము, ఇంత మంచి విద్వాంసుడు, కానీ భగవంతుడు ఎలా చేసిండు ఇట్లా అనిపిస్తుంది. ఏం చేశాడు? చనిపోయింది కదా స్వామి దయానందుడు. చనిపోలేదని ఎవరన్నారు? అమ్మగారు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అయితే ఇంకో రికార్డ్ లో ఉన్నది కాబట్టి చెప్పలేదు. సరే వేరేగా చెప్తాను చూడండి. ఇప్పుడు బాధ దుఃఖంతో పొమ్మనలేక పొగ పెడితే ఇప్పుడు మిమ్మల్ని నేను మాట అన్నాను అనుకోండి, మీరు నన్ను మాట అన్నాను అనుకోండి, అది ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని పక్కన పెట్టేసి నన్ను ఇంత మాట అన్నాడు, అది పట్టుకుంటారా లేదా? దాని ద్వారా ఏమవుతుంది? మనస్పర్ధలు ఏర్పడతాయి కదా. ఈ రూపకంగా ఇక్కడ ఉదాహరణకు మరి అందరికీ గృహహింస జరుగుతున్నటువంటిది, ఇంటిలోని పరిస్థితులు అనేటువంటివి వెళ్ళలేక, వివాహ వ్యవస్థ నుంచి బయటకు రాలేక, అందులో ఒదగలేక ఎంత సతమతమైపోతున్నారు. ఇప్పుడు ఓం ప్రకాష్ వచ్చాడు ఈ దుద్యాలాశ్రమానికి, బయటకు వెళ్ళలేకపోతున్నాడు, లోపల ఉండలేకపోతున్నాడు. ఆచార్య అది ఆది భౌతిక దుఃఖం కదా ఆచార్య. ఇవన్నీ మనసుట్టే పెడుతున్నాడు దేవుడు ఉదాహరణలు. అమ్మగారు అర్థమవుతుందా? ఆది భౌతిక దుఃఖం అనుకోకుండా నడుస్తుంది కదా. అవును, అందుకోసమే పోయింది దయానంద్. అంటే దయానందుడికి కూడా కర్మఫలమే ఆచార్య. కర్మఫలం వల్లనే అలాంటి ఇబ్బంది, బాధ. ఇప్పుడు అసలైన రహస్యం ఏంటంటే దయానందుడు గాని, గౌతమ బుద్ధుడు గాని, యేసు ప్రభువు గాని వీళ్ళను బ్రతకనివ్వరు. ఎందుకు అంటే వీళ్ళు సమాజానికి చీడ పురుగుల్లాగా వాళ్ళకు అజ్ఞానుల వెంట పడ్డారు. వాళ్ళ అజ్ఞానాన్ని తొలుస్తూ పోతుంటే ఆ అజ్ఞానాన్ని వాళ్ళు వదులుకోలేక వీళ్ళ మీద తిరగబడి ప్రతిక్రియలు చేస్తున్నారు. అంతే తేడా. అర్థమవుతుంది అమ్మగారు? ఇప్పుడు ఓం ప్రకాష్ ఉపదేశం ఏం చేయడం జరుగుతుంది అని అంటే, ఒక విద్వాంసం ద్వారా
నీకు తెలిసింది నువ్వు చేసుకుంటూ పో, ఎవరికి ఇవి చెప్పకు. యజ్ఞంతో ఇది అవుతుంది సమిత అంటే ఇది, జలప్రచనం అంటే ఇది, సంధ్యోపాసన ఇవేటి చెప్పకు. అంటే ఏమన్నాడు అమ్మగారు? ఆచార్య మేము చెప్తలేము, నువ్వు చెప్పద్దు. తెలుసుకొని తెలియచేయటమే సందేశం. పరిస్థితి ఏంటంటే ఒకటేమో ఓం ప్రకాష్ కు ప్రసిద్ధి పెరుగుతుంది, అతనికి పేరు వస్తుంది. ఇంకొకటి ఇంకా వాళ్ళ శిష్యులు ఇక్కడికి వచ్చి ఇది విన్నప్పుడు మరి గురుగారు మీరు ఇట్లా చెప్పాలి అంటే వారికి ఆ విషయం తెలియదు. ఈ రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కదా, అవును. అందుకని అట్లా ఉపదేశం చేస్తున్నారు. ఏ గురువైనా ఏ ఆచార్య అయినా గురూజీ వాళ్ళు వెళ్ళే విధానంలో అది కరెక్టే, వీళ్ళు వెళ్ళే విధానంలో ఇది కరెక్టే గురూజీ. కానీ ఒకళ్ళనొకళ్ళు మాత్రం అనుకోకూడదు. ఎవరైనా గురువులుగా సత్యాన్ని గ్రహిస్తారు. ఈ అమ్మాయి ఎలా ఉన్నది, ఏం మాట్లాడుతున్నదో చూడండి. అనుకోవడం లేదు కానీ ఆహా, అమ్మగారు దయానంద సరస్వతి ఉపనిషత్తుల ద్వారా దర్శన శాస్త్రాల ద్వారా చెప్పినటువంటిది ఏంటంటే, దర్శన శాస్త్రాల యొక్క అభిప్రాయం చెప్పింది ఏంటంటే, భగవంతుని చేరుకోవడానికి వివిధ మార్గాలు అని చెప్పలేదు. ఇప్పుడు ఆఘారవాద్య భాగావతి ద్వారా ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఇంటి బయట ఎంతైనా తిరిగిరా, ఎంత దూరమైనా తిరిగిరా, ఇంట్లోకి రావాలంటే ద్వారం గుండానే రావాలి. ఇంట్లో ఉన్నటువంటి వాడు ఏ గదిలో ఉన్నాను, పడక గదిలో, వంట గదిలో, ఆ హాలులో ఎక్కడున్నా కూడా నువ్వు బయటకు వెళ్ళాలంటే అదే ద్వారం గుండా వెళ్ళాలి. ఇది సందేశం ఇక్కడ. కానీ ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నది ఎటువంటిది ఏంటంటే, ఆ ద్వారంతో మాకే పని, మేము గోడలోంచి పోతాం, గోడలోంచి వస్తాం అనేటువంటిది ఈ వీళ్ళ పరిస్థితి. గోడలోంచి ఎట్లా అక్కడ నెయ్యి వేసినప్పుడు ఆచార్య ఇక్కడ రావద్దనేది తెలుసుకున్నాం ఇంతకు ముందు. రావద్దని తెలుసుకున్నారు మరి అందరు. అటే ఇప్పుడు సరైనటువంటి ఇదే చెప్పాలనుకున్నా మళ్ళీ మర్చిపోయాను. వేసుకుంటే పోతే అటే ఉండాలిగా, అటే ఉండాలి. అటే ఉంటే మళ్ళీ రెండవ ఆహుతి వేయడానికి ఎట్లా వచ్చారు? ఇప్పుడు ఆచార్య అగ్నేయ స్వాహ అంటున్నాం, మళ్ళీ రావద్దిగా సోమాయ స్వాహ, అగ్నేయ స్వాహ. ఆచార్య అగ్నేయ స్వాహ అన్నప్పుడు ఏంది అనే అర్థం ఏంటంటే, మేము ఏం తెలుసుకున్నాం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉండాలి. ఇక్కడ గృహస్థులు ఉంటారు, సోమాయ స్వాహ. ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉండాలి, అంతే. మరి ప్రజాపతి పరమాత్మ, ఇంద్రయ పరమాత్మ. మరి భగవంతునికి రెండు అంట కడుతున్నారు, మరి బ్రహ్మచారికి ఒకటి అంట కడుతున్నారు. మరి సోమాయ అన్నదానికి ఏం చెప్పారు? గృహస్థుడు. మరి వానప్రస్థుని ఎక్కడ పంపారు? సన్యాసి ఇక్కడ లేరుగా వాళ్ళు ఇక్కడ ఇందులో లేరు. వాళ్ళు యోగులు, ఋషులు ఎక్కడ ఉంటారు? అది ఎందుకంటే ఎవరికి ఎంత తెలిసారో అంత చెప్పారు, అంతే. సమయం చాలా దాటిపోతుంది, ముందుకు తీసుకెళ్ళండి. కాకపోతే దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం భూమికలో చెప్పినటువంటి విషయాన్ని గ్రహించండి. ఎవ్వరు ఏది చెప్పినా, ఏ పుస్తకంలో ఏది చదివినా విచార విమర్శతోటి మనము సత్యమును తెలుసుకొని ఇతరులతో చర్చించి ఎప్పటికీ నిత్యము ఆనందమయంగా ఉండాలి. అంతేగాని ఒకటి పట్టుకొని నేను పట్టుకున్నదే నిజము అనేటువంటిది పాకులాట సరైనటువంటిది కాదు. ఇది అవునా? ఈరోజు సత్యార్థ ప్రకాశం సత్సంగం ద్వారా ముక్తి కాలం గురించి తెలుసుకున్నాం. పరమేశ్వరుడు కొత్త జీవులను ఉత్పన్నం చేయడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత జీవుని సామర్థ్యానుసారంగానే అతనికి ఫలం పరమాత్మ ఇస్తుంటాడనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం.
జీవుడు ఈశ్వర సదృశుడు ఎన్నడూ కూడా కాజాలడు అనే లోతైన విషయాలు ఎన్నో ఉదాహరణలతో మనకు ఆచార్య గారు ఈ సత్సంగాన్ని అందించారు. వారికి ధన్యవాదములు. తర్వాత ఈ ఎపిసోడ్ను 1-2 సార్లు విని ఇంకేమైనా సందేహాలుంటే సందేహ నివృత్తికై కామెంట్లో ప్రశ్నలను రాసి సందేహ నివృత్తి పొందగలరని కోరుచున్నాం. ఈనాటి వైదిక సంధ్య శనివారం విజయదుర్గమ్మ గారు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా మరి? ప్రభాకర్ గారు, నేను బయట ఉన్నాను. నేను ఈరోజు సంధ్య చేయించలేను. సరేనా? అలాగే ఇంకెవరైనా వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం చేయించాలని కోరుచున్నాం. ఎవరు చేయించారు? సులుఫీ గారు వారు ఉన్నారు కదా. సరే, ఎవరు జయించే పక్షంలో నేను చేయిస్తా. భీమరావు గారు వైదిక సంధి చేయిస్తున్నారు. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. మాజన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన ప్రకరణ. ఓం రితం చ సత్యం చాభిద్ధా తపసో ద్విజాయత తతో రాత్రియజాయత తపః సముద్రో అర్ణవః. సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసో ధాతా యథా పూర్వమకల్పయత ధ్రువం చ పృథివీం చాంతరిక్షమతో స్వాహా. ఆచమన. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమం. ఓం తాచీదిగగ్నిరధిపతిరస్తోరశ్చాదిత్య ఇషవః. ఏభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజండే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిశ్చిరరాజీరక్షితా పితర ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं दद्मः प्रतीचीदिक्वर्णोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं दद्मः उदीची दिक्षोमोऽधिपतिः सुजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं दद्मः ध्रुवादिकृष्णुरधिपतिः कल्मासग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं दद्मः उपस्थान प्रकरणम् जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुर्धृतत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षम् सूर्या आत्मा जगतस्तस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः विश्वे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शिरदः शतं जीवेम शिरदः शतं शृणुयाम शिरदः शतं प्रब्रवाम शिरदः शतं अदीनाः साम शिरदः शतं भूयश्च शिरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः गायत्री मंत्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ईश्वर दयानिते भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्म अर्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेत्। नमस्कारः। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च आचमनम्। ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः। धन्यवाद। ధన్యవాదములు భీమరావు గారికి. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే.